మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందన మరణాతలు. ఈ ఉదయకాలం చిన్న వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఒక చక్కటి మాట కనపడుతుంది. ఆయన చీకటిని లేచి పెందలకడి లేచి ఇంకా చాలా చీకటి ఉండగా ఆయన అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడై ఉండి ఆయన మూలముగా ఏదియో కలగలేదట. ఈ సృష్టి అంతా యేసుక్రీస్తు మూలముగా కలిగినది. ఆయనకు సర్వశక్తుడని పేరు. ఆయన దేవుని కుమారుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన దేవుడై ఉండయో దేవుని కుమారుడై ఉండయో పెందలకడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్యానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుచేతనే ఆయన తక్కువ కాలం సేవ చేసిన ఎక్కువ ఫలితాలు పొందుకున్నాడు. ఆయన దేవుని శక్తి ఎక్కువగా ప్రార్థన చేయటం వల్ల రాత్రంతా ప్రార్థన, పగలంతా దేవుని సేవ. అందుచేతనే యేసు ప్రభు చేసిన సేవ గురించి ఈరోజు ప్రతి దైవ సేవకుడు, యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి ఈరోజు ప్రతి దైవ సేవకుడు మరి ప్రసంగం ద్వారా ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ అద్భుతమైన సేవ వెనకాల ఉన్న మరి అసలు కారణం ఏంటంటే ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పెందలకడే ప్రార్థన చేసేవాడు, ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే ప్రార్థన చేసేవాడు. అంటే జీసస్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడటం. నా జ్ఞానం నా శక్తి కాదు అని ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఆ దేవుని మీద ఆధారపడే ఒక చక్కటి ఆలోచన యేసు ప్రభుకుంది. మరి నేటి దైవ సేవకులకి మరి ఆలోచన ఉందా? నా సేవ దీవించబడాలి, నా సేవ అందరికంటే ఆశీర్వదించబడాలి, అనేకులు నా మందిరం నిండా నిండిపోవాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి అని ఆశపడుతున్నాం. దాని కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ నీవు పడుచున్న ప్రయాసకు ఫలితముందా? చాలామంది గురించి నేను మాట్లాడలేదు. కొద్దిమంది సేవకులు మరి ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అది చేయాలనుకుంటున్నారు, ఇది చేయాలనుకుంటున్నారు, నేను అలాగూ కావాలనుకుంటున్నారు, ఇలాగూ కావాలనుకుంటున్నారు. మంచిదే, కానీ నువ్వు ఎలాగూ కావాలని నువ్వు అనుకుంటే కాదు, నిన్ను ఆశీర్వదించాలి, నీ సేవను వృద్ధిపరచాలని దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన పాదాల యొద్ద నీ సమయమును గడపాలి. యు మస్ట్ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దెన్ యూ కెన్ బి సక్సెస్ ఇన్ యువర్ మినిస్ట్రీ. If you don't spend your time in the presence of God in prayer, whatever you do, what you have a plans for ministry, nothing is going to be take place. No success will take place. Pray, more prayer. More you spend time with God, God will bless your ministry. That is a church ministry, that is evangelism, whatever it may be, what you want to do for sake of God,
Definitely God will give success in all angles of your ministry. దయచేసి గమనించండి, తొందరపడకండి. అతని పరిచర్య ఎలాగ ఆశీర్వదించబడింది, ఆ పరిచర్య దీవించబడలేదు అనుకోబాకండి. ఎవరి పరిచర్యను దీవించబడిందంటే దాని వెనకాల ఎన్నో కన్నీటి ప్రార్థనలు ఉంటాయి. నీ పరిచర్య అంతకంటే దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు, కానీ నీవు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడట్లా. You are spending more time with the people, you are not spending more time with God. How can you see the success in your ministry? టుడే ఆన్వర్డ్స్, ఈరోజు మొదలు దేవుని పాదాల దగ్గర నీ సమయాన్ని గడుపు. నువ్వు గొప్ప ఫలితాలు చూస్తావు. యూ నో నీడ్ టు కాల్ పీపుల్ టు కమ్ టు ద చర్చ్కి రమ్మని నువ్వు బ్రతిమలాడక్కర్లేదు ఎవరిని. నీ ప్రార్థనే విన్న ప్రభు అనేక మంది ప్రజలను ప్రేరేపించి నీ అద్దుకు నడిపిస్తాడు. నువ్వు అంత మాట మనుషుల చుట్టూ తిరగవలసిన పని లేదు. దేవుని దగ్గర నువ్వు గడుపు నీ సమయాన్ని. గాడ్ విల్ లీడ్ పీపుల్ టు కమ్ టు యువర్ చర్చ్. దేవుడే ప్రజలను ప్రేరేపించి నీ మందిరానికి నడిపిస్తాడు. ఈ రోజు నుండి దైవ సేవకులకు చెప్తున్నాను, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా బైబిల్ చదవండి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవటానికి ప్రయాసపడండి. ఖచ్చితంగా ప్రభు మన పరిచర్యలో, మన సేవా జీవితంలో దేవుడు గొప్ప ఫలితాలు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మీ పరిచర్యలను దీవించునుగాక. మీ మందిరములను అనేక శ్రేష్టమైన ఆత్మలతో, అనేక అన్యులతో మీ మందిరాలను నింపి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.